ఓం శాంతి. మురళి తారీఖు 23/5/2025. ఈరోజు మురళీ సారము. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మిమ్మల్ని ఈ తీరము నుండి ఆవలి తీరానికి తీసుకువెళ్లేందుకు మీకు నావికుడు లభించారు. మీ పాదాలు ఇప్పుడు ఈ పాత ప్రపంచంలో లేవు. మీ లంగరు ఎత్తివేయబడింది. ప్రశ్న: ఇంద్రజాలికుడైన తండ్రి యొక్క అద్భుతమైన ఇంద్రజాలము ఏమిటి? అది ఇంకెవ్వరూ చెయ్యలేరు. జవాబు: గవ్వతుల్యమైన ఆత్మను వజ్రతుల్యముగా తయారు చేయడము, తోట యజమానిగా ఈ ముళ్లను పుష్పాలుగా తయారు చేయడము. ఇది చాలా అద్భుతమైన ఇంద్రజాలము. దీనిని ఇంద్రజాలికుడైన తండ్రి ఒక్కరే చేస్తారు, ఇంకెవ్వరూ చేయలేరు. మనుషులు ధనం సంపాదించుకోవడం కోసం ఇంద్రజాలికునుగా పిలిపించుకుంటారు, కానీ వారు తండ్రి వంటి ఇంద్రజాలమును చేయలేరు. ధారణ కొరకు ముఖ్య సారము: ఎవరినైతే మొత్తం ప్రపంచమంతా వెతుకుతుందో ఆ బాబా మనకు లభించారు. ఈ సంతోషంలోనే ఉండాలి. స్మృతి ద్వారానే పాపాలు కట్టవుతాయి. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనైనా తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. మీ సమయంలో ఒక్క నిమిషాన్ని కూడా వ్యర్థం చేయకూడదు. ఈ పాత ప్రపంచం నుండి బుద్ధి లంగర్ను ఎత్తివేయాలి. బాబా మన కోసం కొత్త ఇంటిని తయారు చేస్తున్నారు. ఇది రౌరవ నరకము, కంసపురి. మనం వైకుంఠపురిలోకి వెళ్తాము. సదా ఈ స్మృతిలో ఉండాలి. ఈరోజు వరదానము: విహంగ మార్గపు సేవ ద్వారా విశ్వ పరివర్తన కార్యాన్ని సంపన్నము చేసే సత్యమైన సేవాధారి భవ. విహంగ మార్గపు సేవ ద్వారా విశ్వ పరివర్తన కార్యాన్ని సంపన్నము చేసే సత్యమైన సేవాధారి భవ. వివరణ: విహంగ మార్గపు సేవ చేసేందుకు సంఘటిత రూపంలో రూప్ మరియు బసంత్ అనగా యోగస్వరూపము మరియు జ్ఞానస్వరూపము, ఈ రెండు విషయాల యొక్క బ్యాలెన్స్ కావాలి. ఏ విధంగా బసంత్ రూపముతో అనగా జ్ఞాన స్వరూపముతో ఒకే సమయంలో అనేక ఆత్మలకు సందేశం ఇచ్చే కార్యం చేస్తారు, అలాగే రూప్ అనగా స్మృతి బలము ద్వారా, శ్రేష్ఠ సంకల్పాల బలము ద్వారా విహంగ మార్గపు సేవ చేయండి. దీని ఇన్వెన్షన్ను కూడా కనుగొనండి. అలాగే సంఘటిత రూపంలో దృఢ సంకల్పముతో పాత సంస్కారాలు, స్వభావము మరియు పాత నడవడిక అనే నువ్వులు ఎవలను యజ్ఞంలో స్వాహా చేయండి. అప్పుడు విశ్వ పరివర్తన కార్యము సంపన్నమవుతుంది మరియు యజ్ఞం యొక్క సమాప్తి జరుగుతుంది. స్లోగన్: బాలకులు మరియు యజమానులుగా ఉండే బ్యాలెన్స్తో ప్లాన్ ప్రాక్టికల్లోకి తీసుకురండి. బాలకులు మరియు యజమానులుగా ఉండే బ్యాలెన్స్తో ప్లాన్ను ప్రాక్టికల్లోకి తీసుకురండి. ఈరోజు అవ్యక్త సూచన పాయింట్: ఈ ఈశ్వరీయ సేవలో అతిపెద్ద పుణ్యము పవిత్రత యొక్క దానం ఇవ్వటము. పవిత్రముగా అవ్వటము మరియు ఇతరులను తయారు చేయడమే పుణ్య ఆత్మగా అవ్వటము. ఎందుకంటే ఏ ఆత్మనైనా ఆత్మహత్య అనే మహాపాపము నుండి విడిపిస్తారు. అపవిత్రత అనేది ఆత్మహత్య వంటిది. పవిత్రత ప్రాణదానము వంటిది. ఎవరి దుఃఖాన్నైనా తీసుకుని సుఖాన్నివ్వటము, ఇదే అన్నిటికన్నా అతిపెద్ద పుణ్యకార్యము. ఇటువంటి పుణ్యము చేస్తూ చేస్తూ పుణ్యాత్మగా అయిపోతారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కీలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. మధురాతి మధురమైన మాతాపిత బాప్దాదాలకు ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్, నమస్తే. ఓం శాంతి.